హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చూస్తూ ఉన్నాం. సో ఈరోజు ఒక కొత్త సిరీస్ని మనం స్టార్ట్ చేసుకోబోతూ ఉన్నాం అనమాట. నాకు అన్ని ఏ న్యూస్ ఛానల్ చూసినా బంగారం వెండి ధరలు రేటు పెరిగినాయి, తగ్గినాయి, అది ఎట్లయింది, ఇది ఎట్లయింది, ఇదే న్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. మనం మాత్రం జేఈ మెయిన్స్, ఐసెట్, ఈసెట్, ఎంసెట్ అని మిమ్మల్ని అందరినీ కూడా బాగా బోర్ కొడిచినారనే ఉద్దేశంతో ఒక కొత్త దేవుడిని కనిపెట్టాము. సో ఈ కొత్త దేవుడు ఎవరు, దీనికి సంబంధించినటువంటి పంచాయతీ ఏంటి, దానికి ఈ వార్తల్లో వచ్చేటువంటి బంగారానికి వెండి ధరల్లో మార్పులకి సంబంధం ఏంటి, బంగారం వెండి ధరల్లో మార్పులు రావడానికి మీరు చదవబోయే చదువుకి సంబంధం ఏంటి, రేపు మీ దైనందిన జీవితాలని మీరు కోర్స్ డెసిషన్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. మెకానికల్ తీసుకుందామా, సివిల్ తీసుకుందామా, ట్రిపుల్ తీసుకుందామా, బీబీఏ తీసుకుందామా, లేదా ఇంజనీరింగ్ తీసుకుందామా, ఇంజనీరింగ్లో సిఎస్సి డేటా సైన్స్ తీసుకుందామా, ఏఎంఎల్ తీసుకుందామా, మన సైబర్ సెక్యూరిటీ తీసుకుందామా, ఇలా రకరకాల విధంగా మనం చర్చించుకుంటూ వచ్చాం. కానీ ప్రతి 10-20 ఏళ్ళకి ఒకసారి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒక కొత్త దేవుడిని ఎత్తుక్కుంటూ ఉంటుంది. సో మనం చాలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1.0 చూసాం, 2.0 చూసాం, 3.0 చూసాం, ఇప్పుడు 4.0 చూసాం. 5.0 ఏమొస్తుందా అని నేను కూడా గత 5-6 సంవత్సరాల నుంచి ఎప్పుడు దీన్ని ఫాలోఅప్లో చేస్తూ ఉండేవాడిని. ఒక 5 to 6 years బ్యాక్ ఇండస్ట్రీ 4.0 ఏదైతే వచ్చిందో అప్పుడు నేను చాలా ఉత్సాహంగా దీనికి సంబంధించినటువంటి ఏమేమి ఉంటుందని చూశాను. ఆ రోజుల్లో పెద్దగా ఈ పేరు వినపడలేదు. కొంత బ్లాక్ చైన్ టెక్నాలజీ వస్తుందని విన్నాము, అదేవిధంగా లేకపోతే వేరే టెక్నాలజీస్, ఐఓటీ రిలేటెడ్ టెక్నాలజీస్ బాగా వస్తాయని విన్నాం. రెన్యూబుల్ ఎనర్జీసు, తర్వాత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటిది ఏదన్నా జరగవచ్చు, లేదా ఈ శాటిలైట్స్లో ద్వారా ఇంటర్నెట్ అందించేటువంటి ద్వారా ఏదైనా రెవల్యూషన్ జరగవచ్చని అనుకున్నాను. కానీ వీటన్నిటినీ కూడా వెనక్కి నెట్టేస్తూ సో మరో కొత్త దేవుడు రానే వచ్చాడు. సో ఇండస్ట్రియల్ 5.0 అని నాకు అనిపిస్తున్నటువంటి ఈ టెక్నాలజీ మరేంటో కాదు, దట్ ఈస్ క్వాంటమ్ ఇంజనీరింగ్. భారతదేశము మొదటి నుంచి మ్యాథమెటిక్స్లో ప్రపంచానికి మ్యాథ్స్ నేర్పించినటువంటి దేశం భారతదేశం. ఆర్యభట్ట టైం నుంచి కూడా మనం మ్యాథమెటిక్స్లో ఎంతో అభివృద్ధిని సాధించాము. అదేవిధంగా ప్రపంచంలోని అత్యధిక మందిని స్టెమ్ ఇంజనీర్స్ని తయారు చేస్తున్నటువంటి దేశంగా కూడా భారతదేశం ఉంది. ఇప్పుడు ఒక రకంగా భారతదేశము టాప్ 5 పవర్స్ అయినటువంటి యుఎస్ఏ కానీ, లేకపోతే ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, లేదా రష్యా కానీ, లేదా చైనా కానీ, ఈ దేశాలన్నింటినీ కూడా ఒడిసి పట్టుకునే రోజు భారతదేశానికి ఏ రోజైనా వస్తుంది అని ఆశగా ఎదురు చూసినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. నాకు అనిపిస్తూ ఉంది, ఎప్పుడైతే క్వాంటమ్ ఇంజనీరింగ్ నిజంగా ఇండస్ట్రీ 5.0 అయినట్లయితే నా భారతావని ఈ అన్ని దేశాలని దాటి ఒక అడుగు ముందుకు వెళ్తుందేమో, ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఒక భావన నాలో కలుగుతుంది. అటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి టెక్నాలజీ అయినటువంటి క్వాంటమ్ ఇంజనీరింగ్ గురించి నేను ఈరోజు ఒక బేసిక్ ప్రజెంటేషన్తో నేను మీ ముందుకు వచ్చాను. సో లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో. సో ద ఎండ్ ఆఫ్ కోడింగ్, వై ఫిజిక్స్ ఈజ్ ద న్యూ గోల్డ్. సో ఈ యొక్క ప్రజెంటేషన్ నేను ఇచ్చుకున్నటువంటి పేరు ఏంటంటే, కోడింగ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం ఫుల్ స్టాక్ నేర్చుకున్నాం, జావా నేర్చుకున్నాం, డేటా సైన్స్ నేర్చుకున్నాం, లేకపోతే ఇట్లా రకరకాలుగా మనం ఏదైతే కోడింగ్ నేర్చుకుంటూ వచ్చామో ఈ కోడింగ్ అన్నింటికి మెయిన్ ఆధారం ఏంటి మీ అందరికీ తెలుసు. మీరు ఇంజనీరింగ్ కాలేజీలో అడుగు పెట్టంగానే 010101 వీటిని ఏమంటారు, బిట్స్ అంటారు. సో ఈ యొక్క బిట్స్ విప్లవం నుంచి కంప్యూటర్ నడవడానికి, కంప్యూటర్తో మనం మాట్లాడే భాష పేరు బైనరీ లాంగ్వేజ్. సో దట్ బైనరీ లాంగ్వేజ్ డీల్స్ విత్ జీరోస్ అండ్ వన్స్. సో ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్లోకి ఇక్కడ 0 లేవు, 1 లేదు, ఈ సెకండ్లోకి మనం అడుగు పెడుతున్నామనేసి ప్రపంచమంతా చెప్తూ ఉంది. దీనికే మనం బంగారం వెండి ధరలను కూడా ముడిపెట్టి నెక్స్ట్ నేను చెప్తాను అనమాట. ద క్రైసిస్ ఇన్ సిఎస్సి, ఏఐ ఈజ్ రైటింగ్ ద కోడ్. ఇప్పుడు మీకు తెలియదు కాదు, ఎమర్జెంట్ ఏఐ కానీ, రకరకాల చాట్ జీపీటీ కానీ, లేకపోతే జెమినై కానీ, నీకు ఏ కోడింగ్ ఇచ్చినా సరే అరటిపండు వలిసి నోట్లో పెట్టినంత సులభంగా ఈరోజు మనం అత్యంత కష్టపడి రాసేటువంటి కోడ్ని అది చటుక్కుని రాసిచ్చేస్తూ ఉంది. సో ఇప్పటిదాకా మీరు విన్నది ఒకటే, సిఎస్సి చేస్తే లైఫ్ సెటిల్. కానీ నిజం వేరుగా ఉంది. ఈ రోజుల్లో ఏఐ అనేది సెకండ్స్లో కోడ్ రాసేస్తుంది. సో ఇఫ్ ఏఐ రైట్స్ ద కోడ్, వాట్ ఈజ్ లెఫ్ట్ ఫర్ యూ చైల్డ్? మొత్తం ఏఐ చేస్తుంటే మనం ఏం చేయాలి? ఏఐ లే ఆఫ్ సిట్ ఎక్సెట్టార్, ఇది మనకి న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. సో ఏఐ లేఎఫ్స్ అనేది టెక్ సెక్టార్ని హిట్ అయినాయి. చాట్ జీపీటీ రైట్స్ బెటర్ కోడ్, ద డెత్ ఆఫ్ ఎంట్రీ లెవెల్ కోడింగ్ అని చెప్పేసి ప్రతిరోజు ఒక హెడ్డింగ్ తోటే మన ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా మన ఆర్థిక మంత్రి దీని గురించి ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తూ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో
40% తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది యుద్ధాల వల్లనో లేకపోతే ఇతరితర గ్లోబల్ పొలిటికల్ సినారియోలో జరిగినటువంటిది కాదు. ఏఐ అండ్ ఆటోమేషన్ రూపంలో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నీ తుడిచిపెట్టుకోబోయినాయని చెప్పేసి మన యొక్క దేవాలయం పార్లమెంట్ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ ప్రకటన మీరు అందరూ కూడా నేను చూసే ఉంటారు. అయితే ఇప్పటి వరకు మ్యాథమెటిక్స్ ఎవరొస్తే వాళ్ళు కింగ్. చాలామంది న్యూ జనరేషన్ లేదా న్యూ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీస్ అని పేరు పెట్టుకున్నటువంటి అనేక సంస్థలు హైదరాబాద్లో కానీ లేదా భారతదేశంలో వ్యాప్తంగా కానీ మ్యాథ్స్ని బాగా నేర్పిస్తాం, కోడింగ్ని మీకు బ్రహ్మాండంగా నేర్పిస్తామని చెప్పేసి మీకు అనేక రకాలైనటువంటి ప్రామిసులతో వదలగొట్టేసి గత 4 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఎడ్యుటెక్ కంపెనీస్ కూడా ఈ రకమైనటువంటి కోడింగ్లో మేము నేర్పిస్తామని చెప్పింది. కోడింగ్ మీరు ఇప్పుడు నేర్చుకోవడం అంటే ఐఐటి ముంబైలో చదివి అమీర్పేటలో టెలిఫోన్ బూత్ పెట్టడానికి ప్లాన్ చేసినట్టు అట్లా అయిపోయింది అనమాట పరిస్థితి. సో టెలిఫోన్ బూత్ పెడితే ఏమవుతుందో మీ ఐఐటి ముంబై మేధాశక్తి నేను మీకు చెప్పవసరం లేదు. సో ఇప్పుడు మొత్తం కూడా ఒక పారాడైమ్ షిఫ్ట్ అనేది జరిగింది. ఎక్కడి నుంచి మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్ నుంచి ఫిజిక్స్ ఓరియంటేషన్కి ఈ యొక్క షిఫ్ట్ అయితే జరిగింది. సో ఈ పక్క ఉన్నటువంటి షిఫ్ట్ కాస్త క్వాంటమ్ పాత్కి తిరుక్కొని సో ఫ్యూచర్ లైస్ ఇన్ ద ఫిజిక్స్. సో ఎట్లా ఈ ఫిజిక్స్ మనం ప్రభావితం చేయబోతుంది అనేది ఈరోజు చూద్దాం. సో మ్యాథ్స్ ఎరాలో లాజిక్ గేట్ అండ్ బులియన్ ఆల్జిబ్రా. సో ఇదేంటంటే ఒక స్విచ్ లాంటిది అనమాట. కిందకంటే 0 పైకంటే 1. ఈ 0 1తోనే గత 20 ఏళ్ళ నుంచి మనం కుస్తీ పడుతూ వచ్చాం. సో కంప్యూటర్ లాంగ్వేజ్ తెలిసినటువంటి ఏ ఒక్కరికైనా తెలిసి ఉంటుంది. బిట్స్ అంటే 0s and 1 అని బైనరీ లాంగ్వేజ్ ద్వారా మనం కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతామని, ఆ ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చినటువంటి వివిధ లాంగ్వేజెస్ C++, జావా, పైథాన్ ఇలా 6 లాంగ్వేజ్ ఏ లాంగ్వేజెస్ అయినా కూడా మనకి ఈ బులియన్ ఆల్జీబ్రాని బేస్ చేసుకొని లాజిక్ గేట్స్ అయినటువంటి వాటిని బేస్ చేసుకుని వచ్చినటువంటిదే బిట్స్ బైనరీ అనేటువంటి లాంగ్వేజ్ ద్వారా మనం కమ్యూనికేట్ అయ్యేవాళ్ళం. ఇదంతా కూడా మ్యాథ్స్కి సంబంధించింది. బులియన్ ఆల్జీబ్రా అంటే మీకు తెలియదు కాదు, ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు ఎవరికైనా తెలుస్తుంది. లాజిక్ గేట్స్ ఏదైతే బులియన్ ఆల్జీబ్రా అనేది ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో బేస్డ్ ఆన్ దట్ ఇప్పటివరకు 20 ఏళ్ళు మనం ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాం. సో హీట్ అండ్ క్లాక్ స్పీడ్ కన్స్ట్రైంట్. సో సిలికాన్ చిప్ని ఇప్పుడు ఈ యొక్క చిప్స్ గురించి మనం చాలాసార్లు వింటూ ఉంటామండి. ఏదైతే చిప్స్ ఉంటాయో సైజ్ అనేది ఒకప్పుడు మన కంప్యూటర్ అనేది ఇంత పెద్దగా వచ్చేది. దాని తర్వాత ల్యాప్టాప్ సైజు పెరిగింది. తర్వాత ఫస్ట్ ఫోన్లో కూడా మోటా ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు ఫ్లిప్ ఫోన్లు వచ్చేసినాయి. సన్నటి థిన్ ఫోన్లు వచ్చేసినాయి అన్నమాట. అంటే ఈ చిప్ యొక్క సైజు తగ్గించే కొద్దీ దాని యొక్క కంప్యూటేషనల్ పవర్ పెంచడం, అదేవిధంగా స్లీక్ మోడల్స్ని తయారు చేయడం అనేది మనం తెలుసుకున్నాము. ఈ స్లీక్ మోడల్ ఏ దశకి చేరుకుందన్నట్లయితే ఇక సిలికాన్ చిప్స్ని ఇప్పుడు ఉన్నటువంటి సైజు కన్నా చిన్నగా చేయటం అనేది వీలు కాదు. ఒకవేళ అలా చేయాలని ప్రయత్నం చేస్తే అవి హీట్ అయిపోయి పేలిపోతాయి. ఇది ఎప్పుడు జరిగింది? గత 4-5 ఏళ్ల క్రితమే జరిగిపోయింది. ఎప్పుడైతే మనము ఆ యొక్క సిలికాన్ చిప్స్ని సైజ్ తగ్గించుకుంటూ పోతామో సో దానికి అనుగుణంగా న్యూ ప్రొడక్ట్స్ని తయారు చేయాల్సి ఉంటుంది, న్యూ ఇన్వెన్షన్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల గత 4 ఏళ్ల నుంచి ఇన్వెన్షన్ చేయడానికి ఏమీ లేదు. అందువల్ల ప్రాజెక్ట్స్ లేవు. కరోనా తర్వాత అనేక లే ఆఫ్లు జరిగి పింక్ స్లిప్లు చేతిలో పట్టుకొని జనాలు రోడ్లు పడ్డానికి కారణం కూడా ఈ యొక్క సిలికాన్ చిప్స్ యొక్క వాల్ ఏదైతే ఉందో రావాల్సినంత సన్నటి మందానికి మనం చేసేసాం. ఇంతకన్నా సన్నగా చేయటం అనేది వీలు కాదు. సో ఇది ఒక సాచురేషన్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో వీ కెనాట్ మేక్ చిప్ స్మాలర్. ద హార్డ్వేర్ హ్యాజ్ రీచ్డ్ ఎ సాచురేషన్ పాయింట్. ఎప్పుడైతే హార్డ్వేర్ సాచురేషన్ పాయింట్కి రీచ్ అవుతుందో ఇంకా దాని మీద ఏమి ఇన్వెన్షన్ చేయడానికి అవ్వదు. సో ద సిలికాన్ వాల్ అనేది ఇక్కడ చేస్తాం. సిలికాన్ చిప్స్ని ఇక్కడ చిన్నవిగా చేయలేము. అలా చేస్తే ఏమైపోతాయి? బర్న్ అయిపోతాయి. ఇది చూస్తున్నారు కదా, ఈ మదర్ బోర్డ్ అంటారు, మనం కంప్యూటర్లు చూసే వాళ్ళందరూ తెలుస్తుంటుంది. సో ఇప్పుడు ఆ యొక్క మదర్ బోర్డ్ ఏదైతే ఉందో మీకు హెవీ కంప్యూటేషనల్ మదర్ బోర్డ్ కూడా ఇది చిన్న ఒక ప్యాక్లో ఈ రకంగా వచ్చేటువంటి పరిస్థితి వచ్చేసింది. కానీ ఇంతకన్నా సైజ్ దించడం అనేది ఏ కంపెనీకి కానీ వ్యవస్థకు కానీ వీలుగానంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వాటిని చేసేసారు. ఇంకా అంతకన్నా చిన్నవి చేయడం అనేది వీలు కాదనమాట. సో ఇప్పుడు ఈ సమయంలోనే ఎంటర్ ద ఫిజిక్స్ ఎరా, క్వాంటమ్ కంప్యూటింగ్. ఇది మ్యాథ్స్ మ్యాజిక్ కాదు, అప్లైడ్ ఫిజిక్స్ యొక్క అద్భుతం. ఏంటి ఇప్పుడు మనం చూసాం కదా, మనం బిట్స్ బైనరీ లాంగ్వేజ్ లేదా బులియన్ ఆల్జీబ్రా గురించి ఏదైతే మనం చేసామో ఈ క్యూబిట్, ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవితం అంతా మిమ్మల్ని ఈ క్యూబిట్ ఎంటాడుతూనే ఉంటుంది. ఈ క్యూబిట్ అనేది ఒక ఫండమెంటల్ వర్డ్. దీంట్లో 2 భాగాలుగా విడగొట్టినట్లయితే ఈ బిట్ అనేది ఉంది. సో మనం చూసాం కదా 0s and 1s అనేది బిట్స్ అంటాం. సో ఇది క్యూబిట్, బియాండ్ ద బిట్. సో ఇది బియాండ్ ద బిట్. ఇది చూడండి, మీకు ఈ డయాగ్రామ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక రూపాయి కాయిన్ని ఇట్లా పెట్టేసి మనం బాగా స్పీడ్గా కానీ తిప్పితే మీకు ఈ మోడల్ కనిపిస్తుంది.
సో మీరు ఎప్పుడైనా మీరు గమనించుకోండి, మనం బొమ్మ బొరుస ఆట ఆడతాం కదా, చిన్నప్పుడంతా ఆడేవాళ్ళం డైమండ్ పోయినప్పుడు తిరణాలలో. సో ఈ బొమ్మ బొరుస ఆడకపోయినప్పుడు ఏదో బొమ్మ పడితే ఒక రకం ఉంటుంది, బొరుసు పడితే ఒకటి ఉంటుంది. కానీ స్పీడ్గా తిరిగేటప్పుడు మనకి ఈ రూపాయి కాయిన్స్లో బొమ్మ బొరుసు హెడ్ అండ్ టైల్ విల్ బీ విజిబుల్ ఎట్ ది సేమ్ టైం. సో దాంట్లో వచ్చినటువంటి ఒక చిన్న లాజిక్ని బేస్ చేసుకొని ఇంత పెద్ద క్వాంటమ్ ఇంజనీరింగ్ అనేటువంటి సామ్రాజ్యం నిర్మించబడింది. సో యూ కెన్ సీ బోత్ జీరోస్ అండ్ వన్స్ ఎట్ ది సేమ్ టైమ్. దిస్ ఈస్ ద ఫండమెంటల్ కోర్ లాజిక్ ఆఫ్ క్వాంటమ్ ఇంజనీరింగ్. సో దిస్ ఈస్ ద విజువల్ వేర్ యూ కెన్ సీ బోత్ ఆఫ్ దెమ్ ఎట్ వన్ సైడ్. సో ఈ రౌండ్ వచ్చేసి మనకి 0, ఈ రౌండ్ వచ్చేసి 1 అనుకుందాం. యాక్చువల్గా ఇక్కడ 1 అనే పదం ఉండదు, 2 జీరోసే, బట్ సైమల్టేనియస్గా ఎట్ ది సేమ్ టైం వీ కెన్ ఏబుల్ టు సీ దిస్. సో ద పవర్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఇప్పుడే నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ప్రకారం హెడ్ అండ్ టైల్స్ ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. క్వాంటమ్ క్యూబిట్లో హెడ్ అండ్ టైల్స్ సేమ్ టైంలో కనిపిస్తాయి. సో ఇక్కడ గమనించండి, హెడ్ అండ్ టైల్ విల్ బి విజిబుల్ సేమ్ టైం ఎగ్జిస్టింగ్ యాజ్ 0 and 1 సైమల్టేనియస్లీ. సో 0గా 1గా ఒకటే సమయంలో మనకు కనిపిస్తుంది. సో ఇదే అనమాట దీని యొక్క ఇంటర్నల్ ఇంజనీరింగ్. ద స్పీడ్ కంపారిజన్ ఎంత ఉంటుంది క్వాంటమ్ లీప్ అనేది ఎంత ఉందంటే, ఒక కంప్యూటరు హై ఎండ్ కంప్యూటర్ నేను చెప్పేది 10,000 సంవత్సరాల్లో చేసేటువంటి కంప్యూటేషన్ మొత్తాన్ని ఇది కేవలం 200 సెకండ్లో చేసేయగలదు. 10,000 సంవత్సరాల కంప్యూటేషన్ని కేవలం 200 సెకండ్లు, అంటే ఒక 3 నిమిషాల్లో కొట్టేస్తుంది. ఇది తీసుకొచ్చేటువంటి మార్పుల్ని వింటూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. దీని యొక్క లైటనింగ్ స్పీడ్ చూడండి ఎంత వేగమో. ఇది ఇసుక వచ్చేసి కింద దాంట్లో పడ్డట్టుగా నిమ్మలంగా చేస్తూ ఉంటాయి ప్రజెంట్. ఒకప్పుడు మన పాత జనరేషన్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఒక పెద్ద రూమ్ నిండా కంప్యూటర్లు పెట్టుకొని కంప్యూటేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది మన చేతిలోకి వచ్చేసింది. చేతిలో నుంచి మొబైల్ రూపంలో ఇంకా హ్యాండ్ స్లీక్గా వచ్చేసింది. కానీ ఇప్పుడు వీటన్నిటిని మించి క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది మన కళ్ళ ముందుకు చేయబోతుంది అద్భుతాన్ని. సో అప్లైడ్ ఫిజిక్స్ అండ్ క్రయోజెనిక్స్ సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, ప్రకృతి శక్తులతో ఆటమ్స్ అండ్ లైట్స్తో కంప్యూటర్ నిర్మించాలి. దీనికి ఎటువంటి టెక్నాలజీస్ మనం ఏం వాడుతున్నాం అన్నట్లయితే క్వాంటమ్ మెకానిక్స్, ఫిజిక్స్లో మీ అందరికీ తెలియనటువంటిది కాదు, లీనియర్ ఆల్జీబ్రా ఇది మ్యాథమెటిక్స్ ఫార్ములా. అండ్ క్రయోజెనిక్ ఇంజనీరింగ్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే చల్లటి వాతావరణంలో, చల్లటి వాతావరణం అంటే 0 degrees అనుకుంటున్నారా? కాదు, -200 degreesలో ఏదైతే పనిచేసేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి, ప్రకృతి విపత్తుని తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కంప్యూటర్స్ని తయారు చేయడమే ఈ యొక్క అప్లైడ్ ఫిజిక్స్ మరియు క్రయోజెనిక్స్. సో ఇప్పుడు డిజిగ్నేషన్స్ ఎలా వస్తాయని నేను చెప్తున్నాను. ఇప్పుడు వరకు మనం చూసాము డేటా సైన్స్ ఇంజనీరు, సైబర్ సెక్యూరిటీ ఇంజనీరు, ఏఎంఎల్ ఇంజనీరు. ఇప్పుడు ఏమొస్తుందంటే క్వాంటమ్ మెకానిక్స్ ఇంజనీరు, అదేవిధంగా క్రయోజెనిక్ ఇంజనీరింగ్ అనేటువంటి కొత్త పదాలతో మిమ్మల్ని పిలవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇది ఆల్రెడీ చెప్పాను. సో ఇట్స్ ఏ విజిబుల్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఎట్ ది సేమ్ టైం. సో ఇక్కడ ఏదైతే ఉందో -200 degreesలో కూడా ఇది పాడవకుండా ఉండడానికి అవసరమైనటువంటిది. అదేవిధంగా క్రయోజెనిక్స్ అంటే చెప్పినాను కదా, లీనియర్ ఆల్జీబ్రాను ఉపయోగించి. సో ఈ రకంగా ఈ న్యూ స్కిల్ సెట్ అనమాట. సో ఇప్పటి వరకు మనం చూసాము, బాబు నీకు జావా వచ్చా, కోడింగ్ వచ్చా, ఫ్రంట్ ఎండ్ వచ్చా, బ్యాక్ ఎండ్ వచ్చా, రియాక్ట్ వచ్చా, కనెక్టివిటీ చేయడం వచ్చా, ఇటువంటివన్నీ మాట్లాడాం అనమాట. సో నెక్స్ట్ మీరు 4 ఏళ్ల తర్వాత మా దగ్గరికి వచ్చేసరికి ఏముంటాయంటే, బాబు క్వాంటమ్ ఇంజనీరింగ్లో, క్వాంటమ్ మెకానిక్స్లో నీకు ఎంతవరకు ఇది ఉంది, లీనియర్ ఆల్జీబ్రా విషయంలో నీకు ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉంది, క్రయోజెనిక్ ఇంజనీరింగ్ పరంగా నువ్వు ఏ రకమైనటువంటి రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేసావు అనేటువంటి విషయాన్ని మీకు ఫ్యూచర్లో అడగవలసినటువంటి పరిస్థితి మాకు వస్తుంది. సో సప్లై వర్సెస్ డిమాండ్ ఎన్ ఎలైట్ జాబ్ మార్కెట్. చూడండి వీళ్ళందరూ కూడా ఎవరు? మిలియన్స్ ఆఫ్ కోడర్స్. సో ఇంతమంది మిలియన్స్ ఆఫ్ కోడర్స్ మధ్య మీరు స్కార్స్ క్వాంటమ్ ఆర్కిటెక్ట్స్, ఇక్కడేమో అత్యంత కొద్ది మంది ఉన్నారు, వీళ్ళు చూసినట్లయితే లక్షల్లో ఉన్నారు. సో ఇంత పెద్ద కాంపిటీషన్ నుంచి మీరు ఈ యొక్క చిన్న కాంపిటీషన్ ఏరియా కాదు, ఇది కాంపిటీషన్ లేనటువంటి ఏరియాకి మూవ్ అవ్వాలన్నట్లయితే క్వాంటమ్ ఇంజనీరింగ్ చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది కమింగ్ డేస్లో ఒక కొత్త రకమైనటువంటి మార్కెట్ని చూపించేటువంటి అవకాశం ఉంది. సో మీ అబ్బాయిని కోడర్గా ఉంచుతారా, క్వాంటమ్ ఆర్కిటెక్ట్గా మారుస్తారనేది ఇప్పుడు సిఎస్సి ఫ్రెషర్కి వచ్చేసి మార్కెట్లో 4 నుంచి 6 లక్షల రూపాయల జీతం ఉంది. ఈవెన్ చాలా మంచి కాలేజెస్లో చేరినప్పటికి కూడా మీకు 50 to 40% ప్లేస్మెంట్ పరిస్థితుంది. వేరేజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకున్నట్లయితే 12 నుంచి 25 లక్షల ప్యాకేజ్ ఉంది. మీరు ఎవరైతే ఫిజిక్స్ మీద ఇష్టం ఉంటుందో, క్వాంటమ్ మెకానిక్స్ అంటారు దీని మీద ప్రత్యేకంగా, లీనియర్ ఆల్జీబ్రా మీద మీకు ఏదైతే పట్టున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అసలు కళ్ళు మూసుకొని, చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు, సార్ అప్లైడ్ ఫిజిక్స్ బేసిస్ మీద మాకేదైనా మంచి డిగ్రీస్ ఉంటే చెప్పండి. సో మనం దాన్ని వదిలేసి చాలా కాలమైంది బ్రదర్. ఎవరైనా కానీ బడిపంతులు కావాలనుకున్నట్లయితే అప్లైడ్ ఫిజిక్స్ తీసుకోండి తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని
ఈ నోటితో నేను కూడా చెప్పాను కొన్ని సంవత్సరాల క్రితం. క్వాంటమ్ ఇంజనీరింగ్ గురించి గత 2-3 సంవత్సరాల నుంచి కొంచెం వింటూ ఉన్నాం. దాని యొక్క ఉధృతమైనటువంటి బ్లాస్ట్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్లాస్ట్ యొక్క మరో రిపర్కేషన్ పరిణామమే ఈరోజు వెండి మరియు బంగారం ధరలు పెరగటం. నేను మజాక్ చేయట్లేదండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఫర్దర్ వీడియోలో మీకు తెలియజేస్తాను. హౌ గోల్డ్ ప్రైజెస్ అండ్ సిల్వర్ ప్రైజెస్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్ బై సైమల్టేనియస్ గ్రోత్ ఆఫ్ క్వాంటమ్ ఇంజనీరింగ్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో చూస్తున్నారు కదా, సేమ్ నాలెడ్జ్. వీడికేమో 4 లక్షలు, వాడికేమో 3 రెట్లు ఎక్స్ట్రా శాలరీ వస్తుంది. సో ఇది రెసిషన్ ప్రూఫ్ కెరియర్. ఎందుకు? ఎప్పుడైతే ఏఐ రీప్లేస్ చేయగలిగినటువంటి పందాన్ని మనం పట్టుకుంటామో ఏఐ వస్తుంది, గుటక్కన మింగేసిపోద్ది. సో క్వాంటమ్ ఈజ్ ఎ బిట్ రిలేటెడ్ టు హార్డ్వేర్ జాబ్స్ని ఎప్పుడు ఏఐ రీప్లేస్ చేయలేదు. రిపిటేషన్గా ఉన్నటువంటి జాబ్స్ని రీప్లేస్ చేయగలదు. ఇలాంటి క్వాంటమ్ లాంటి ఏదైతే స్పెషలైజ్డ్ టెక్నిక్స్ ఉన్నాయో దీన్ని కూడా ఏఐ రీప్లేస్ చేస్తుందేమో, కానీ మన మనవడు లేదా మనవరాలు వచ్చేసి తాతయ్య నాకు ఈ క్వాంటంలో ఉద్యోగం పోయేటట్టుంది, తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఆటోమేషన్ చేస్తున్నారని చెప్పేసి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చెప్తే చెప్పొచ్చు కాబోలు. బట్ మన పిల్లలకి కానీ లేదా ఆల్మోస్ట్ మీ తర్వాత జనరేషన్ కూడా ఆ పరిస్థితి రాకపోవచ్చు అనేది ఒక రకమైనటువంటి ప్రిడిక్షన్. సో బీ ద లీడర్, నాట్ ద క్రౌడ్. సో సిఎస్సి వైపుకు వెళ్ళకండి, నిలబడండి, గెలవండి. ద ఎర్లీ అడాప్టర్స్ ఆఫ్ 90s ఆర్ టుడే CEOs. ద ట్రాన్సిషన్ హ్యాస్ స్టార్టెడ్ అగైన్. సో ఏదైతే మనకు ఒక 30 ఏళ్ల క్రితము చాలామంది బడిపంతులు, టీచర్స్ లేదా ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగానికి రిజైన్ చేసి లాంగ్వేజ్ని నేర్చుకొని అమెరికాకి పోయి తక్కువ అథవా 100 నుంచి 200 కోట్లు ఆరాంసే సంపాదించేసుకుని కాలు మీద కాలు వేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక మేనేజర్ పొజిషన్లోకి పోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ రోజు సిచ్యువేషన్ ఉంది. సో సిఎస్సి యొక్క పరిస్థితి ఓడిపోయినటువంటి రాజకీయ నాయకుల లెక్క పవర్ పోయినప్పుడు ఆ రాజకీయ నాయకు చుట్టూ మంది మార్బలం ఏదైతే ఉండదో సిఎస్సి యొక్క వెలిగింది. సిఎస్సి నేను కాదనలేదు, సిఎస్సి వెలుగు అద్భుతమైన వెలిగింది. సర్వీస్ సెక్టార్లో భారతదేశానికి లక్షలాది ఉద్యోగాల్ని, వెలుగుని, వైభవాన్ని మిడ్ లెవెల్లో ఫ్యామిలీస్ని వచ్చేసి అప్పర్ లెవెల్కి తీసుకెళ్లడంలో సిఎస్సి పోషించినటువంటి పాత్ర మరవలేంది. ఎంత మంచివాడైనప్పటికి కూడా, ఎంత గొప్పవాడైనప్పటికి కూడా పదవి పోయిన తర్వాత ఏ రకంగా వాడి చుట్టూ బెల్లం ముసురుకున్నటువంటి ఈగలన్నీ పక్కకి వెళ్ళిపోతాయో, సో సిఎస్సి వైపు నుంచి మనం పక్క జరగాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందని చెప్పొచ్చు. సో ఇదండి మీకు ఎడ్యు9 మీ యొక్క క్యాపబిలిటీని బట్టి, మీ యొక్క సిచ్యువేషన్ బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల కెరియర్స్ని మీ ముందుకు తీసుకొచ్చేసి ఎగ్జాక్ట్ ఫిట్ రూపంలో మీకు సజెస్ట్ చేయడంతో పాటు అన్ని రకాలైనటువంటి అప్లికేషన్స్, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి కోర్సులకు వచ్చినటువంటి సమాచారం, టైలర్డ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్తో మీ యొక్క జీవితంలో వెలుగులు నింపుకోవాలనుకున్నటువంటి ఏ తల్లిదండ్రులైనా విద్యార్థులైనా సో ఎడ్యు9 సర్వీస్ తీసుకున్నట్లయితే మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఈ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే మా యొక్క సర్వీసెస్ ఏ రకంగా తీసుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు మరింత వివరంగా మా యొక్క టీం అనేది మీకు తెలియజేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఏ బ్రాంచ్ చేరాలి అన్నటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక లైట్ హౌస్ లెక్క, దిక్చూచి లెక్క పనిచేస్తుంది కాబట్టి మీరు డిస్కషన్ చేసుకోండి. మీకు ఫేవరెట్ అయినటువంటి గూగుల్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, స్నాప్చాట్లో కానీ, ఇంకోది ఇక్కడ కానీ క్వాంటమ్ ఇంజనీరింగ్ గురించి ఈ వేణుగోపాలుడు అనే వ్యక్తి చెప్పినటువంటి విషయాల మీద మీకు ఏది కూడా మాటలతో చెప్తే సహజంగా గురి కుదరదు. కాబట్టి మీకు నచ్చినటువంటి రిసోర్స్లో నేను చెప్పిందని క్రాస్ వెరిఫై చేసుకోండి. ఏ రకమైనటువంటి నేను చెప్పిన దాంట్లో 1% డీవియేషన్ ఉన్న కామెంట్ రూపంలో ఇక మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.